హాయ్ హలో వెల్కమ్ టు మనోడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి భక్త కన్నప్ప టీజర్. అది మంచు విష్ణు అంటే చాలామంది ఎదురు చూస్తుంటారనమాట. అంటే సినిమా కోసం ఎదురు చూస్తుంటారు అండ్ ట్రోలింగ్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమా క్రేజీ అప్డేట్. ప్రభాస్ గారు శివుడి క్యారెక్టర్లో ఉంటాడు. ప్రభాస్ గారు శివుడినిగా ఎలా చూయించారు అని ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే కల్కి అప్డేట్స్తో పండగ చేసుకుంటున్నారు. అలాంటిది టీజర్ వచ్చేసింది అనమాట. కన్నప్ప టీజర్ ఎలా ఉంది? కన్నప్ప టీజర్ మనం ఇప్పుడు చూసేద్దాం. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. కన్నప్ప విష్ణు ఎట్లా తెరకెక్కించారు కన్నప్ప టీజర్ చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట. కన్నప్ప టీజర్ చూసేద్దాం ఇప్పుడు. ఓం నమ శివాయ. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ. వాయులింగాన్ని మిగిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంకణతో సహా అందరినీ చంపేశాడు. వాయులింగాన్ని ప్రకటించేసుకోవాలంటే అని చంపేశాడు. మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి తట్టుకోలేవు. చంపింది ఒక్కడే. తిన్నాడు. మంచి విష్ణు అల్లా సూపర్ అబ్బా. మోహన్ బాబు గారిని అలా చూపించేశారు. హీరోయిన్ గారిని చూపించారు. ఓ ఫైట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సూపర్ అబ్బా. శివుని అలా చూపించట్లేదు. ఓ శివుడు క్యారెక్టర్లో ప్రభాస్ గారిని అలా చూపించారబ్బా. అంతే. శివయ్యా గో కమింగ్ సూన్. మరొక అప్డేట్ కోసం చాలా క్రేజీగా పెట్టారనమాట. శివయ్య అని చెప్పి మంచు విష్ణు అరవడంతో మనకి శివుణ్ణి అలా చూచారు. అంటే ప్రభాస్ గారిని అలా చూయించినట్టుగా. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తారు కదా, అలాంటి దానికోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారు. దానికోసమే చాలా క్రేజీగా ఉందనమాట. అంటే ఫైట్స్ బాగున్నాయి. మంచు విష్ణు గారు ఎలా యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్కి, అంటే ఫైట్స్ చూస్తున్నంతసేపు మనకి ఆ మ్యూజిక్కి అదంతా చాలా బాగా అనిపించింది. కాకపోతే స్టోరీ ఏంటి, అసలు వాయులింగాన్ని ప్రకటించి వేసుకొని రమ్మని చెప్తే ఒక్కడు తనని చంపడం ఏంటి, ఇలాంటి క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్గానే చూపించారు విలన్ని అండ్ హీరోయిన్ కూడా. కాకపోతే సినిమా ఒక స్టోరీ ఏంటి అనేసి ఇంకా మనకి నెక్స్ట్ అప్డేట్ కోసం మనం వేచి చూడాలి. అండ్ ప్రభాస్ గారిని శివుడి క్యారెక్టర్లో ఎలా చూపించారు అనేసి ప్రతి ఒక్కరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఇలాంటి క్రేజీ అప్డేట్, క్రేజీ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నాం అనమాట. కల్కి ఎలాంటి రికార్డులు సృష్టించబోతుందో మీ అందరికీ తెలిసిందే. ఇంకా అలాంటిది ప్రభాస్ గారు జస్ట్ ఉంటే చాలు, సినిమా అనేది అలా ఆడిపోద్ది అనేసి అందరికీ తెలుసు. లెట్స్ వెయిట్ ఫర్ కన్నప్ప మరో అప్డేట్ అనమాట. మంచు విష్ణు గారికి ట్రోలర్స్ని ఎదుర్కొని ఒక విజయాన్ని సాధిస్తారా ఏంటి అనేసి మనం వేచి చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ కన్నప్ప మరొక అప్డేట్. అండ్ మీ అభిప్రాయాన్ని ఈ టీజర్ చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ ఆల్.